షియోక్లో హోమ్ స్టేస్ అయితే చాలా ఎక్కువ. ఇదంతా ల్యాండ్ స్లైడింగ్ ఏరియా అంట. ఈ రాళ్ళు ఎన్ని పడున్నాయి. నా పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు. ఇట్లా ఉంది రోడ్, దుమ్ము దుమ్ము. హాన్లే రైడ్ అయితే బిస్కెట్ అవుతుంది. రోడ్ ఇట్లానే ఉందట ప్యాంగాంగ్ వరకు. 15 లోపే మన స్పీడ్. ఇప్పుడైతే బ్లాక్ టాప్ రోడ్ అయితే వచ్చింది. కొద్దిసేపట్లో మనం ప్యాంగాంగ్ లేక్ చూడబోతున్నాం. దిస్ ఈజ్ ప్యాంగాంగ్ లేక్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షియోక్. ఇదే మనం ఉన్న హోమ్ స్టే అనమాట. రూమ్స్ అయితే బాగానే ఉంది కానీ హాట్ వాటర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు వీళ్ళు. వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడ టైం అయితే ఆల్మోస్ట్ 10 అవుతుంది. మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. తగులుతుందా? చినుకులు పడుతున్నాయి ఇక్కడైతే. ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇందాకైతే ఫుల్ ఎండ దంచేసింది. మరి ఇప్పుడు నిన్నలాగా ఆఫ్ రోడింగ్ ఉంటుందో ఏంటో తెలియదు కానీ ఫుల్ ఘాటిలా అయితే ఉంది. నిన్న లైటింగ్స్ చూసినాం కదా దూరం నుంచి, అది ఆర్మీ వాళ్ళ బేస్ క్యాంప్ అంట. షియోక్లో హోమ్ స్టేస్ అయితే చాలా ఎక్కువ. మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇదంతా ల్యాండ్ స్లైడింగ్ ఏరియా అంట. మొత్తం వ్యాలీ అనమాట. నాకైతే బ్రీతింగ్ ఇష్యూ లైట్గా ఉంది. దుర్బుక్ కొట్వాల్ గేమ్స్ అనమాట. దుర్బుక్లో మన నెట్వర్క్ వస్తుందంట, జియో. ప్యాంగాంగ్ అయితే డౌటే. ఇక్కడ ఆగడం కొంచెం రిస్క్ అనమాట ఇలాంటి ఏరియాస్లో. చూసారు మనం ఎంత స్టీప్ నుంచి దిగినామా పైనుంచి. ఇవంతా పడిన రాళ్ళే పైనుంచి.
బ్రేక్ అయితే సౌండ్ అయితే వస్తుంది, డిస్క్ బాగా డస్ట్ వెళ్ళిపోయినట్టుంది. కింద మళ్ళీ రోడ్ అవుతున్నట్టుంది. ఈ రాళ్ళు ఎన్ని పడున్నాయి. వెల్కమ్ టు దుర్బుక్. దుర్బుక్ బేస్ క్యాంప్ అనమాట ఇది. ఇంకో 2 km దుర్బుక్ విలేజ్. దుర్బుక్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి టువర్డ్స్ ప్యాంగాంగ్. దుర్బుక్ నుంచి స్ట్రైట్గా వెళ్తే టువర్డ్స్ లేక్ వెళ్ళిపోతాం. లే, కారు ఇవి అన్నమాట. దుర్బుక్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి ఎక్కడ మనం షియోక్ నుంచి వచ్చేటప్పుడు. నా పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు. ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ అంట. ఇలాగా తల పట్టేసింది, బ్రీతింగ్ అవ్వట్లా. మాతో పాటు ఇంకో అన్న ఉండేవాడు. మాతో పాటు ఇంకో అన్న ట్రావెల్ చేస్తుండే, కపుల్స్. ఆయన ఏమొచ్చి కార్దుంగ్లా నుంచి వెనక్కి పోయిండు. లే నుంచి మనాలి అంట. మన రిటర్న్ జర్నీ కూడా లే మనాలిలో మధ్యలో కలుస్తాం. ఆయన చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా రావాలి, చాలా ఘోరంగా ఉంది, ఎందుకు వచ్చినాంరా బాబు అనిపిస్తుంది అని ఇప్పుడే కాల్ చేసి చెప్పినాడు. నాకైతే ఇప్పుడే నా హాలత్ ఖరాబ్ అయిపోయింది. డైమాక్స్ ట్యాబ్లెట్ అయితే కంటిన్యూగా మెయింటైన్ చేస్తుండు అన్నారు. ఏమో ఇప్పుడు కంటే ఇంకా కొంచెం నాకు తేడాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా డైమాక్స్ వేసుకుంటా. ఇప్పుడు దాకా అయితే ఇప్పుడు ఈ జర్నీలో ఏ మెడిసిన్ నేను తీసుకోలే. ఇట్లా ఉంది రోడ్, దుమ్ము దుమ్ము. బండి అయితే జారుతుంది. నాకు తెలిసి ప్యాంగాంగ్ వరకు దారి ఇలానే ఉందేమో అని నా డౌట్. ఆ హోటల్లో అడిగితే ఆవిడైతే అలాగే అన్నారు. హాన్లే రైడ్ అయితే బిస్కెట్ అవుతుంది. పెట్రోల్ లేదు, సో ఇంకో అరగంట పడుతుంది అన్నాడు పెట్రోల్. పెట్రోల్ అయితే ఇక్కడ అవైలబిలిటీ లేదు, హాఫ్ అన్ అవర్ పడుతుంది. బాయ్. నేనైతే ఇప్పుడు ప్యాంగాంగ్కి స్టార్ట్ అయిపోతాను. ఉన్న పెట్రోల్ సరిపోద్ది, రేపు మళ్ళీ ఇక్కడ వస్తాను అనమాట. ప్యాంగాంగ్ 35 అంట. నాకైతే నా ప్లాన్ ఏం అర్థం అవ్వట్లేదు. హాన్లే వెళ్తే పెట్రోల్ దొరకవచ్చు, దొరకపోవచ్చు అంటున్నారు. ఇన్ కేస్ పెట్రోల్ దొరికితే ఓకే, దొరకకపోతే నా పరిస్థితి అంతే. ఇప్పుడు నా బండి ట్యాంక్ ఫుల్ అయితే పోనీ 350 వేసుకుందాం యావరేజ్. ఫుల్ ట్యాంక్కి 350 వెళ్తుంది అనుకోండి. 350 వెళ్తే ఇక్కడ రేపు వచ్చి ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఇక్కడ నుంచి హాన్లే 200 చూపిస్తుంది. హాన్లే టు ఉమ్లింగ్లా 100,
మొత్తం ఎంత అయింది, 200-300 అవుతుంది. సో ఒక ఫుల్ ట్యాంక్తో నేను వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఇప్పుడు అదే 350 మళ్ళీ రిటర్న్ రావాలి అంటే నేను క్యాన్ ఫిల్ చేసుకుంటే సరిపోతాయి. 2 క్యాన్లు మ్యాక్సిమం సరిపోవచ్చు. కొంచెం రిస్క్ ఉంటుంది అన్నమాట. పెట్రోల్ దొరకచ్చు, దొరకపోవచ్చు. కొంచెం కాదు, పెట్రోల్ దొరకకపోతే ఇంకా రిస్కే. నేను అయిపోయినట్టు ఇంకా అక్కడ. అంటే లీటర్కి 250 అలా ఛార్జ్ చేసిన దొరికితే పర్లేదు, కానీ దొరకకపోతే మాత్రం దెబ్బ అయిపోతాను. రోడ్ ఇట్లానే ఉందట ప్యాంగాంగ్ వరకు. ఫుల్ గుంజుడే. ప్యాంగాంగ్ అయితే వెళ్దాం ఈరోజు. హాన్లే వెళ్ళాలా వద్దా అన్నది రేపు ఆలోచిద్దాం. చూడండి, అసలు నిన్నటికంటే ఈ దారి అయితే ఇంకా దారుణంగా ఉంది. ప్యాంగాంగ్ వరకు ఇలానే ఉందట. వచ్చి వాళ్ళని అడిగిన, ఇదేం దరిద్రం రా బాబు. నా మైండ్ అంతా ఇప్పుడు ఉమ్లింగ్లా మీద పడింది. ఉమ్లింగ్లా చేయగలుగుతానా చేయలేనా అని. పెట్రోల్ ప్రాబ్లం అన్నమాట. అక్కడ కానీ దొరకకపోతే దెబ్బ అయిపోతాం కదా అని. చాలా దారుణం. నిన్నటికంటే ఈరోజు అయితే ఇంకా వరస్ట్గా ఉంది.
ఇలా ఉంది దారి. ఇక్కడ మాత్రం ఏమైతే అది అయింది, కొట్టేస్తున్నా 40-50 అలాగా. వ్యూస్ అయితే అదిరిపోయింది. లోపే మన స్పీడ్, కానీ ఇంకా ప్యాంగాంగ్ ఇంకా రీచ్ అవ్వాలి. ఇంకో 20 కిలోమీటర్లు ఉంటుందేమో. దారుణం అంటే దారుణంగా ఉంది అసలు రోడ్డు. యాక్చువల్లీ బ్లాక్ టాప్ రోడ్ ఉండేది, చిన్న రోడ్డు, మొత్తం తీసి పడేసి ఎక్స్టెన్షన్ చేస్తున్నారనమాట. అందువల్ల మొత్తం వరస్ట్ రోడే కనబడుతుంది. వర్షం పడుతుంది. రోడ్ రా నాయనా. ఈ రోడ్లు ఏందాయన, రేపు ఇదే రోడ్ రావాలి మళ్ళీ. నాకైతే మాత్రం చాలా చాలా చిరాగ్గా ఉంది రోడ్డు. ఇప్పుడు మనం హాన్లో స్కిప్ చేస్తే రేపు సండే కదా, రేపు కారు వెళ్ళిపోతాం. సండే, మండే, ట్యూస్డే మనాలి, వెనస్డే కూడా మనాలి, థర్స్డే ఢిల్లీ, ఫ్రైడే సాగర్, సాటర్డే రాయ్పూర్, సండే మళ్ళీ ఇంటికి. సో ఇట్లా ఇది కానీ స్కిప్ చేస్తే సండేకి ఎలా ఇంటికి వెళ్ళిపోతాను. నెక్స్ట్ సండేకి వెళ్ళా 1 వీక్లో. అసలు దీన్ని రోడ్ అంటారా?
కాబట్టి చేస్తున్నా ఈ బైక్లో. వేరేవాడైతే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోయేవాడు ఈ పాటికి. యాక్చువల్ నాకు కూడా అలానే అనిపించింది, స్కిప్ చేసేద్దామా ప్యాంగాంగ్ లేక్ అనిపించింది. వేగం కొండల్లోనే వెళ్ళిపోతున్నాం మనం. ఇది రోడే కాదు. ఇప్పుడైతే బ్లాక్ టాప్ రోడ్ అయితే వచ్చింది. అమ్మయ్య, ఇక్కడ నుంచి మొత్తం బీటీ రోడే అనుకుంటున్నాను. సార్ ప్యాంగాంగ్ లేక్. థ్యాంక్ యూ. కొద్దిసేపట్లో మనం ప్యాంగాంగ్ లేక్ చూడబోతున్నాం. ఈ అప్ ఎక్కితే మనకు కనబడుతుంది. ఇదే ప్యాంగాంగ్ లేక్. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. దిస్ ఈజ్ ప్యాంగాంగ్ లేక్. చాలా చల్లగా ఉంది ప్యాంగాంగ్ లేక్ అయితే. బాగుంది బ్లూ కలర్లో. ఈ షేడ్స్ బట్టి కలర్ మారుతుందంట. ఎంత బ్లూగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. డీప్ అంటే డీప్ బ్లూగా ఉంది. క్రిస్టల్ క్లియర్గా ఉంది అసలు వాటర్. బ్లూ అంటే బ్లూలో ఉంది అసలు లేక్. చాలా క్లియర్గా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు దగ్గర నుంచి చూపిస్తా. చూడండి ఎంత బాగుందో ప్యాంగాంగ్ లేక్. Together, finding you wasn't missing, but
లేక్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఏదైనా హోమ్ స్టేస్ కానీ కాటేజెస్ కానీ ఉంటే తీసుకుంటాం. చలి అయితే ఇక్కడ మామూలుగా ఏదంట, మేము మరీ లేక్ దగ్గరలో తీసుకుంటున్నాం, ఇంకా అంతే మా పని. మనమైతే ప్యాంగాంగ్ లేక్కి దగ్గరలో ఉన్న